అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సందీప్ పంచకర్ల, భీమిలి నియోజకవర్గం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పట్ల విజయసాయి రెడ్డి గారు కొన్ని ట్వీట్లు లేదా కొన్ని ప్రెస్ రిలీజ్ ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే రేపిస్టులకు ఉరి శిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారంటే పవన్ మానసిక స్థితి ఏందో సీరియస్ ప్రాబ్లంలో ఉన్నట్టే. దేశం అంతా కఠినంగా శిక్షించాలని కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమైపోయినాయా? పవనిజం అంటే ఇదేనా? రాజకీయ పార్టీని పెట్టింది ఇందుకేనా అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. నేను విజయసాయి రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాను, అయ్యా మీకు అసలు కేనింగ్ పనిష్మెంట్ అంటే ఏంటో తెలుసా? దాన్ని మీరు 2 బెత్తం దెబ్బలతో భావిస్తున్నారు కదా, ఆ 2 బెత్తం దెబ్బలు ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు నేను చిన్న వీడియో చూపిస్తాను. దిశ సంఘటనలో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఉరి శిక్షను తప్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఆడపిల్లని కన్నెత్తి చూడాలన్నా భయం కలగాలి, ఆడపిల్లని అత్యాచారం చేయాలంటే వాడి మనసులో భయం పుట్టాలి. అది ఎప్పుడు పుడుతుందంటే ఆడపిల్లని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్న చెయ్యి పట్టుకుని లాగిన, వాళ్ళ పట్ల పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన, పబ్లిక్ గా ఇలాంటి కేనింగ్ పనిష్మెంట్ అనేది కనుక ఇవ్వగలిగితే ఆ రోజు వాటిలో ఆడపిల్లల పట్ల వచ్చే దురాలోచనలన్నీ చనిపోతాయి. వాళ్ళలో ఉండే చెడు ఆలోచనలను చంపాలి తప్ప మనుషుల్ని చంపితే ఎలా అని చెప్పి అనడం జరిగింది తప్ప ఈ దిశా సంఘటనలో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వదిలేయండి అని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనలేదు. విజయసాయి రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాను, మీకు ఇవి 2 బెత్తం దెబ్బల్లా కనబడుతున్నాయి కదా, మీరు ఒకసారి రండి, ఆ 2 బెత్తం దెబ్బలు మీరు తిని చూడండి ఒకసారి. మీలో కనుక మార్పు రాకపోతే నన్ను అడగండి. చిన్నప్పుడు మీరు స్కూల్లో చాలా బెత్తం దెబ్బలు తిని ఉంటారు కదా, మీకు ఇది కొత్త విషయం ఏం కాదు. కాబట్టి ఒకసారి మీరు వచ్చి కేనింగ్ పనిష్మెంట్ ఒకసారి ఆ 2 బెత్తం దెబ్బలు వదిలేయండి అని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనలేదు. విజయసాయి రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాను, మీకు ఇవి 2 బెత్తం దెబ్బల్లా కనబడుతున్నాయి కదా, మీరు ఒకసారి రండి, ఆ 2 బెత్తం దెబ్బలు మీరు తిని చూడండి ఒకసారి. మీలో కనుక మార్పు రాకపోతే నన్ను అడగండి. చిన్నప్పుడు మీరు స్కూల్లో చాలా బెత్తం దెబ్బలు తిని ఉంటారు కదా, మీకు ఇది కొత్త విషయం ఏం కాదు. కాబట్టి ఒకసారి మీరు వచ్చి కేనింగ్ పనిష్మెంట్ ఒకసారి ఆ 2 బెత్తం దెబ్బలు మీరు తింటే మీలో మార్పు వస్తుందని భావిస్తున్నాను. అప్పటి కూడా మార్పు రాకపోతే మిమ్మల్ని తీసుకెళ్లి మా వైజాగ్ లో ఉన్న మెంటల్ హాస్పిటల్ మేము చేర్పిస్తాం. అదే కాకుండా ఆడపిల్లల పట్ల ఈ అత్యాచార సంఘటన ఏదైతే ఉందో దీని పట్ల దేశం అంతా చింతిస్తుంది. ఎవరైనా సరే మీకు కుదిరితే మీ సానుభూతి ప్రకటించింది తప్ప దాని పట్ల మీ కుట్ర బుద్ధి, మీ కుట్ర రాజకీయాలు ఆ ఆడపిల్ల పట్ల చూపించదని మేము కోరుకుంటున్నాను. మీరు గనక నిజంగా మనిషి అయితే దయచేసి ఆడపిల్లల మీద ఇలాంటి కుళ్ళు రాజకీయాలు, ఇలాంటి విపరీత ధోరణి మీరు మానుకోవాలి.